నమస్కారం. ఎస్ఎన్ న్యూస్‌కి స్వాగతం. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతులని, యువతని నట్టేట ముంచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సుళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర విమర్శించారు. ముఖ్యమంత్రులలో ఫెయిలియర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర అని పెట్టావు, వారు ఆడుకునే కిట్లు మంచివి ఇచ్చావా అంటే అవీ లేవు. అవి నాశరకం కిట్లు ఇచ్చావు. ఇదేనా ఆంధ్ర ఆడుదామంటేను అని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సుళ్లూరుపేట నియోజకవర్గం. ఆడుదాం ఆంధ్ర అంట. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని, రాష్ట్ర యువతని కంపెనీలు తరలగొట్టేశాడు. ఆల్రెడీ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు అందరినీ ఆడేశాడు ఈ 4.5 ఏళ్ళలో. లాస్ట్లో ఎన్నికలు వస్తున్నాయి, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడి 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 అలసిపోయాడు పాపం. అందుకని ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. బిడ్డ ఓడిపోతాడని తెలుసు. ఎంటర్టైన్మెంట్ ఏంది, ఆయనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికోసం ఆడుదాం ఆంధ్ర అని ఒక రాష్ట్రం అంతా గేమ్ పెట్టి ఆయన నేరుగా గాల్లో వస్తాడు, ఆడ దిగుతాడు, ప్రతి చిన్న బిడ్డల మీద చేయి పెడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పాదయాత్రలో అవ్వాతాతల మీద పెట్టి ఫంక్షన్లు తీసేసావు. ఇప్పుడు వచ్చేసి చిన్న బిడ్డల మీద పెడుతున్నావు. అమ్మఒడి ఇట్లాంటి ఒళ్ళు గడి తీసేసేదానికి వాళ్ళ మీద చేయిలు పెట్టి వాళ్ళు ఏం ఆశీర్వదిస్తావు? నువ్వు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డివి. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరిలో చూసుకునేదే నువ్వే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆల్రెడీ రాష్ట్ర ప్రజలను ఆడేసావు. ఇంకెంత 2 నెలలో 3 నెలలో ఉంది. తర్వాత హ్యాపీగా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకో, దాని ద్వారా వచ్చే డబ్బుల్ని ఏదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రశాంతంగా ఉండి, నువ్వు ఇచ్చే బ్యాట్లు లైట్లో కూడా నాసిరకమైన బ్యాట్లు, బిడ్డలు ఆడుకునేదానికి ఎట్టాలి, ఒక ఎంఆర్ఎఫ్ బ్రాండెడ్ బ్యాట్లు ఇవ్వాలి. ఏదో దాంట్లో కూడా నీ ఫోటో వేసుకొని ఆ బ్యాట్లు ఏడో ఒక ఆచార్య దగ్గర చెక్కిచ్చేసి ఏదో ఒక బ్యాట్ తయారు చేసి ఇచ్చేసి ఒక బాల్కే ఇరిగిపోతున్నాయి. అది ఆడదాం ఆంధ్ర అనే. దయచేసి గుర్తుపెట్టుకో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు. ఒక ప్రోగ్రామ్ సెట్ చేసేటప్పుడు హుందాగా ఉండేది నేర్చుకో. బ్యాట్లు ఏమన్నా బాగున్నాయి, వికెట్లు బాగున్నాయా, బాల్స్ ఏమన్నా సక్రంగా ఇచ్చావా? ఏమీ లే. ఆడుదాం ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్రెడీ ఆడేసావు. ఇప్పుడు ఏంటంటే చిన్న బిడ్డల మీద పడి ఉండవు. దయచేసి ఆ బిడ్డల్ని అందరూ కూడా, మధ్యతరగతి కుటుంబం బిడ్డల వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళ మీద నీ ప్రతాపం, నీ కళ్ళు పండి కాదు స్వామి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడింది చాలు. 2024లో ఆ చిన్న బిడ్డల తల్లిదండ్రులు కూడా డిసైడ్ చేసుకుంటా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో గెలిపించుకోవాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. నువ్వెన్ని కుయిత్తులు వేసినా, నువ్వెన్ని ఎత్తుగళ్ళు వేసినా 2024లో నువ్వు ఓటమి తప్పదు.